ఒక రోజుని నిమ్మడంగా సాగిపోతుంది ప్రయాణం. పెళ్లి చేయమని కూడా తన తల్లిదండ్రులను అడగలేదు. అప్పటికే యాసావు తన ఇష్టానుసారంగా నేను నా కోరికలు, నేను నా మూర్ఖత్వం, నేను నా జీవితం, నేను నా తిండి, నేను నా వ్యభిచారం అనుకుంటే సాగిపోతున్నాడు. కానీ యాకోబు అలా కాదు. యాకోబు అలా కాదు. నేను నా దేవుడు, నేను నా కుటుంబం అంటే నా తల్లిదండ్రులు. అప్పటికి ఇసాకి ఏమైందంటే కళ్ళు కనపట్లేదు, మన దృష్టి గుర్తుపట్టలేని స్థితి. మరి అప్పటికి ఇసాకు 100 సంవత్సరాలు వచ్చాయి. ఆయన పాసు తీసుకెళ్ళాలి, లెటర్లు తీసుకెళ్ళాలి. అలాగే ఆవిడ కూడా వృద్ధాప్యం అయిపోయింది. వీళ్ళిద్దరికి వంటలు వండి పెట్టింది ఎవరంటే యాకోబే. నేను నా దేవుడు అనగా నాకు ఇచ్చిన తల్లిదండ్రులు, నాకు ఇచ్చిన భార్య, నాకు ఇచ్చిన తల్లిదండ్రులు. పెళ్లి కాకపోతే నీకు నువ్వు దేవుడు, నీవు నీ తల్లిదండ్రులు, మధ్యలో ఎవరు రాకూడదు. కూర్చోబట్టే ఇది విశ్వాసమే కాదు, నీ రక్షణే కదా. ఎందుకు రక్షణ పొందావు, లేక ఎందుకు విశ్వాసం ఇస్తున్నావు, ఎందుకు వస్తున్నావు, ఎందుకు పోతున్నావు, అసలు నీ గమ్యం ఏంటిది? యాకోబుకి ఒక రోజు నా అమ్మ పిలిచింది, నెత్తి మీద గుడిగాడినట్టుగా, బాబురే మీ నాన్న చివరి రోజులు వచ్చేసాయి, మీ నాన్నే చివరి రోజులు వచ్చేసాయి, చనిపోవడం సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేస్తావంటే నువ్వు మంచి మేకలను తీసుకురా, మీ నాన్నకి రుచికరమైన భోజనం, మీ నాన్న ఏ టేస్ట్ ఇంకా టేస్ట్ మంచిగా తయారు చేస్తాను, పట్టుకెళ్ళి మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ నాన్న దీవిస్తాడని చెప్పింది. యాకోబు కూడా సందేహం వ్యక్తం చేశాడు, అమ్మ ఇది నాకు కాదు, అన్నయ్యకి చెప్పాడు డాడీ. ఎవరు చెప్పాడు? అదే నేను చనిపోతున్నాను, వాడు ఎలాగైనా బ్రతికేస్తాను, నువ్వు బ్రతకడం ఎలాగా, నువ్వు రా, నేను దీవిస్తాను, నప్పుకైనా పరిచయం చేయ, పడుకుంటా పోగట్టరా, నువ్వు తినేసుకోవడం తప్ప ఎప్పుడు కూడా నాన్న తిన్నాడా లేదో, అమ్మ తిన్నాడా లేదో నీకు తెలియదురా చేసావా? నీ బయట అంటే తినడం, తిరగడం, రావడం. తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, అమ్మ ఎలా ఉంది, నా కళ్ళు కనపడతలేదు, నా ఆవిడకి ఎవరు తీసుకెళ్తాడు, లెటర్కి ఎవరు తీసుకెళ్తాడు, తెల్లవారుజామున దేవుడు పిల్లారా ఆయన చేసి 3 గంటలకు ఇచ్చి బలివుడు ఆవాడు, అబ్రహాం నేర్పించిన ఆవాడు, ప్రార్థన చేయడం ఆవాడు. ఆ బలికి ఒక నిష్కలంకషమైన కల్మషం లేని ఏ గొర్రె పిల్లతో, ఏ మేకతో జత కట్టినటువంటి ఒక ప్రశస్తమైన గొర్రె పిల్లలు తెచ్చి, మేక పిల్లలు తెచ్చి 3 గంటలకు దాన్ని వధించి, దాని అంతరాలు శుభ్రం చేసి, దాని పాలు శుభ్రం చేసి, వేడి తీసి బలిపేట మీద పట్టాలి. అప్పుడు నుంచి తండ్రి చచ్చిపోయి అంటాడు. నేనేమి ఎవరు చేయాలి? యాకోబు చేయాలి, పెద్ద కొడుకు చేయాలి, యాకోబు చెప్పి యాకోబు చేస్తాడు. ఏనాడు తల్లిదండ్రులు ఆలోచించలేదు. వాటి నా పని, నేను నా కోరికలు, నేను నా బ్రతుకు, నేను నా జీవించాను, నేను నా కాకులు, నేను నా ఇష్టానుమానం, నేను నా ఫ్రెండ్స్ లోక స్నేహం తప్ప నేను నా దేవుడు లేదు, నేను నా కుటుంబము, నా తల్లిదండ్రులు లేదు, నేను నా సంఘం. చెప్పాడా? అమ్మా అన్నయ్య ఏమో ఒళ్ళంతా రోమాలు ఉంటాయి, ఏముంటాయండి, వెంట్రుకలు ఉంటాయి. ఖచ్చితంగా నా స్వరాన్ని గుర్తుపడతాడు. ఇక నేనే కదా నాన్నకు బాగా క్లోజ్ ఉంది. పొద్దున 3 గంటల నుంచి సాయంకాలం పడుకుని దాకా తండ్రికి సేవ చేసింది ఎవరండి? యాకోబు. వంట నేనే కదా పట్టుకెళ్ళబడతాను. ఒకవేళ నా స్వరం గుర్తుపెట్టినా నేను యాసవని అంటాను, అప్పుడు ఎలా బాబు నా కొడుకు అంటాడు, ముద్దెట్టుకోవాలి అంటాడు. ముద్దెట్టుకున్నప్పుడు నా శరీరాన్ని తడివి మోస్తాడు. 1995 సంవత్సరంలో నేను చెన్నైలో మెడ్రాస్ అని అక్కడ చదువుకున్నాను. మాతో పాటు ఫుడ్ అయినా మాతో పాటు ట్రైనింగ్ 3 సంవత్సరాలు కళ్ళు కనపడేదా. ఒకసారి బాత్రూమ్ చూపిస్తే నడుచుకుంటే లెక్క అనమాట రిపోర్ట్ చేస్తాను. సో మనసు గుర్తుపట్టేలాగా ఒకసారి చేయాలనుకున్నాను అనుకోండి, అంతే లైఫ్ లాగా అనమాట. మీరు రోజు ఇంట్లో ఎవరు చేట్టుకున్నా కళ్ళు మూసుకుని చేట్టుకోండి, ఏ పని చేయకుండా చెప్పలేదు. ఇలా చేసి జోసెఫ్ బ్రదర్, క్రిస్టఫర్ బ్రదర్ చేయబట్టుకుని 2 చేతులు 2 సీలు ఇచ్చామనుకోండి, అంటే ఒక్కసారి కానీ పరిస్థితి చేస్తే ఆ గుడ్డి పాస్టర్ గారికి, ఆ బ్రదర్కి అంతా గుర్తు అనమాట, స్వరం గుర్తు. అలాగానే ఒకవేళ మా తండ్రి ఇస్సాకు నాడు తండ్రిని చూస్తే దానికి ఏర్పాట్లు నేను చేస్తాను రా యాకోబు, దానికి ఏర్పాట్లేను అంటే చూడండి. తల్లి మాటకు లోపడ్డాడు. ఒక పక్కన భయం ఉంది, పాప భీతి ఉంది, నేను తప్పు చేస్తానని భయం ఉంది. ఆ తల్లి మాటకు లోపల పట్టుకెళ్ళాడు. తండ్రి జరిగింది అంతా ఉంటుంది, మన అందరూ తెలుసు.
దేవుడు దీవించేసేవాడికి జవాబు ఎవరు వచ్చారండి? యాసావు వచ్చాడు. నాకు ఒక్కటైనా మిగలలేదా? ఏమనండి? ఏమి లేదురా బాబు, నువ్వు వాడికి దాసు రావడం తప్ప నువ్వు చేసే పని ఏమి లేదు. దీవించేశాను. నిజముగా అతడు దీవించబడిన వాడే. నిజముగా అతడు దీవించబడిన వాడే. దీవించబడి ఇంటికి వచ్చాడు. యాసావు ఒక ఛాలెంజ్, ఒక ప్రతిజ్ఞ చేశాడు. మా నాన్న మా అమ్మ నీకు ఎంతకాలం బతుకుతారు? వీళ్ళు చచ్చిపోయాక వీళ్ళు చంపేస్తాను. ఎవరిని? యాకోబుని చంపేస్తాను అని ముట్టు పెట్టుకున్నాడు. ఈ విషయం ఏమో తల్లిదండ్రులు తెలిసింది. తల్లిదండ్రులు తెలిసిన తర్వాత యాకోబుతో మాట్లాడారు. అబ్బాయి, మా తండ్రి బెతేలు ఉన్నాడు, మా అన్న లాభాలు ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళిపో. కారణం ఏంటంటే ఇద్దరు ఒక్కసారి చనిపోతే నేను బతకాలి. వీడు మా దగ్గర ఉంటాడు. వీడు ఎక్కడుంటాడు? యాసావు మా దగ్గర ఉంటాడు కనుక వెళ్ళిపో. ఇదే పరిస్థితి నీకు నాకు మన ఇంట్లో ఎదురైతే యాకోబులాగా ప్రార్థన చేస్తామని మీ అమ్మని తెచ్చుకుంటాం, మీ నాన్న తెచ్చుకుంటాం కదండి. మీ అమ్మని తెచ్చుకుంటాం. నేను అడిగానమ్మా జీవితం కావాలని. నానా అన్న ఏదో పడుతున్నాడు, మధ్యలో నడిపెట్టాడు. ఇప్పుడు ఎవరికి బ్రేకప్ అవ్వాలి? దేవుడికి బ్రేకప్ అవ్వాలి. దేవా, మా తండ్రికి నేను 40 సంవత్సరాలు ఎలా పరిచయం చేశాను. తెల్లవారుజామున మరి 3 గంటలకల్లా మా తండ్రికి నీకు అర్పణ ఇవ్వడానికి, బలి ఇవ్వడానికి గొర్రె పిల్లని, మేక పిల్లని, దూడని సిద్ధం చేసేవాడు నేను. ఆ తర్వాత నేను పెళ్లి చేయమని అడగకుండా, ఆలోచన లేకుండా కేవలం మా తల్లిదండ్రులు పెంచడమే, వారికి వంట వండడమే, వారి బలిలో సేవ చేయడం తప్ప వేరొక ఆలోచన లేదు. ప్రభువా, ఏంటి నాకు శ్రమ అని మోకాలేసి ప్రార్థన చేయాలి. అలా చేయాలి. మనం అలా చేద్దాం. మా అమ్మగారు బాధపడుతుంది, మా తోడు కూడా బాధపడుతుంది, మా ఆడ కూడా చూసుకోవడం పడుతుంది. ప్రభావ ఆ మాటల నుంచి తప్పించు ప్రభావ. మా ఆయన ఏరే కావాలని అడతానంటే ఎక్కడ మా కుటుంబంలో సమస్యలు ఎదుగుతాయి. ఇలాంటి ప్రార్థన చేస్తాం. ఆలోచించుకుని వస్తుంది. ఇంత బుర్రలో హృదయంలో వేదన పెట్టుకుని దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ఆ స్థలములో, ఒక పేరు లేని స్థలంలో, మందిరం కాదది, మందిరం కాదు దేవుని బిడ్డలారా, అది గృహము కాదు దేవుని బిడ్డలారా, 10 మంది పోయే దారి కాదు, మధ్యలో ఏదో ఆర్టీసీ బస్సుల ప్రయాణిక విశ్రాంతి భవనం కాదు, సత్రం కాదు, ఊరు బయట కట్టింది కాదండి, కాదండి. నిజంగా రక్షణ పొందితే, బాప్తిసం తీసుకుంటే ఈ లోకంలో నీకు నాకు ఎన్నో శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు. ఇవన్నీ ఏంటంటే దేవుడికి నీకుండే సంబంధాన్ని బ్రేకప్ చేయడానికి, అంటే విడదీయడానికి సంగతి గుర్తు చేసుకోవాలి. దానికి అంటే ఏ సమస్య వచ్చినా నీకు దేవుడికి మధ్య రాకూడదు. అంటే నీకు సరైన విశ్వాసం కాదు, సరైన రక్షణ కాదు. ఎందుకు నమ్ముకున్నావు?